నమస్కారం. ఇవాళ హుజురాబాద్‌లో ఏం జరుగుతుంది? ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడిపోతున్నారు? ఎవరు అవమానించబడుతున్నారు? ఎవరు సన్మానించబడుతున్నారు? ఎవరికి కష్టం వస్తుంది? ఎవరికి నష్టం వస్తుంది? ఇట్లాంటి విషయాలు చర్చించే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. మనకు తెలుసు, దశరథుడు అనే రాజు ఉండేవాడు. చాలామందికి తెలిసిన కథ. దశరథుడు అనే ఒక రాజు, ఒక చక్రవర్తి ఉండేవాడు. వీరుడు, భగవాన్ శ్రీరాముడి తండ్రి, దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయం చేసిన వ్యక్తి, చక్రవర్తి, అపరిమిత అధికారాలను ఒక చక్రవర్తి. అట్లాంటి చక్రవర్తి దగ్గరికి ఒకరోజు ఆయన దేశ ప్రజలు, ఆయన రాజ్య ప్రజలు వచ్చి ఒక విన్నపం చేసుకుంటారు. రాజా, మా పంట పొలాలను రాత్రి సమయంలో ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తున్నాయి. సో సాధారణంగా చక్రవర్తి అట్లాంటి చిన్న సమస్యకు ఆయన సైన్యాన్నో ఎవరో దండనాయకునో దళనాయకుడినో ఇచ్చి పంపించచ్చు. కానీ ఆయన బాధ్యత తీసుకొని స్వయంగా చక్రవర్తి రాత్రి వేళల్లో పంట పొలాల దగ్గరికి వచ్చాడు. ఏనుగుల బిడదని తప్పిద్దామని. చాలా గొప్ప విషయం. రాత్రి వేళ చీకటి సమయంలో పంట పొలాల దగ్గర నీళ్ళ శబ్దం వస్తుంది. ఏనుగులు సంచరించే సమయం, సాధారణ ప్రజలు అక్కడ ఎవరు ఉండని సమయం, రాత్రి సమయం కాబట్టి అక్కడ ఖచ్చితంగా అదేదో జంతువే ఉంటుంది, బహుశా ఏనుగే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చక్రవర్తి తన శబ్దభేది బాణంతో ఆ నీటికి శబ్దం వచ్చిన దిశగా బాణం వదిలాడు. దురదృష్టవశాత్తు అక్కడ ఏనుగు బదులుగా ఒక శ్రవణ కుమారుడు అనే ఒక అమాయక బాలుడు మరణించాడు. సరే, తర్వాత శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు ఆయనకి శాపం ఇచ్చారు. అది వేరే కథ. చక్రవర్తి అంతటి అపరిమిత అధికారంలో చక్రవర్తి, ఆయన అధికారాన్ని సవాల్ చేసే శక్తి లేదు. దేవతలు కూడా ఆయన అధికారాన్ని సవాల్ చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే దేవతలే స్వయంగా ఆయన సహాయం తీసుకొని ఉన్నారు అంతకుముందు. సో అంతటి అపరిమిత అధికారాలు ఉన్న వ్యక్తి రాజ్య దర్బార్కు వచ్చిన తర్వాత మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి అక్కడ జరిగింది చెప్తాడు. అడవిలోకి వెళ్ళి, అంటే పొలాలకు వెళ్ళి అక్కడ శబ్దభేది ప్రయోగం జరగడం, అమాయక బాలుడు చనిపోవడం అని చెప్పిన తర్వాత చెప్పి ఏమంటాడు, ఇవాళ నా వలన ఒక అమాయక బాలుడు చనిపోయాడు కాబట్టి దీనికి న్యాయశాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఎట్లాంటి శిక్ష ఉంటుందో చెప్పండి, నేను ఆ శిక్ష తీసుకుంటాను. ఎందుకంటే ఒక రాజు తన తప్పును అంగీకరించకపోతే, తన తప్పుకు తగిన శిక్ష తీసుకోకపోతే రాజ్యంలో ఒక వ్యవస్థ అనేది ఉండదు, ఒక మంచి ఎగ్జాంపుల్ ఉండదు అని ఆయన నిర్ణయం తీసుకుంటాడు. మంత్రిమండలి లోతుగా ఆలోచించి, రాజు తప్పేం లేదు, అక్కడ రాజు ప్రజల కోసమే ఆలోచించి వెళ్తాడు. అక్కడ ఆలోచన కూడా సరైంది. ఎందుకంటే రాత్రిపూట అక్కడ ప్రజలు ఉండరు, రాత్రిపూట వ్యవసాయ పనులు ఏమి ఉండవు, రోజు అక్కడికి ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒకవేళ పని ఉన్న ఏనుగుల భయానికైనా ఎవరు సంచరించకూడని సమయం, ఏనుగుల భయానికైనా. సో ఖచ్చితంగా అది ఏనుగే అయి ఉంటుందని ఆయన ఆలోచన చేశాడు. ఆలోచన కరెక్ట్, కానీ జరిగింది వేరే విధంగా. అక్కడ ఏనుగు కాకుండా ఒక అమాయకుడు చనిపోయాడు. సో అంటే శబ్దభేది ప్రయోగంలో ఆయన ఆలోచన సరైందే, కానీ దాని ఫలితం మాత్రం ఒక తప్పుడు ఫలితం, ఒక జరగకూడని ఫలితం జరిగింది. కాబట్టి మంత్రిమండలి ఆయనకి ఏం శిక్ష విధిస్తుందంటే, ఇక భవిష్యత్తులో మహారాజు చక్రవర్తి శబ్దభేది అనే బాణం ప్రయోగించకూడదు అనేది ఆయనకు విధించిన శిక్ష. ఈ కథ ఎందుకు చెప్పానంటే, మనం పదే పదే ప్రతి చిన్న విషయానికి ఏ రాజకీయ నాయకుడిని విమర్శించాలన్నా కూడా, ఏ మేధావి మాట్లాడినా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ, ఇంకో పార్టీ రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ పార్టీ నాయకుడిని విమర్శించాలనుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక మాట చెప్పేస్తున్నారు. ఏంటి, నువ్వు రాజువా, చక్రవర్తివా, నీ ఇష్టం ఉన్నట్టు జరుగుతుందా? ఈ మూర్ఖులకు చక్రవర్తులు ఏం చేసారో తెలిసినట్టు. చక్రవర్తులు నిజంగా ఇష్టం ఉన్నట్టు చేశారా? అంటే బహుశా వీళ్ళు ఈ మధ్యన జరిగిన విదేశీ రాజులు ఆక్రమించుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పరిపాలన గురించి అంటున్నారేమో, కానీ భారతీయ చక్రవర్తులు వాళ్ళ అధికారాన్ని బాధ్యతగా భావించారు. ఒక ధర్మానికి, న్యాయానికి, ఒక నిజాయితీకి, వాటిని సరిగ్గా జరగడానికి ఒక వ్యవస్థ ఉండాలి. కాబట్టి ఆ వ్యవస్థలో భాగంగా వాళ్ళు ఉండాలి. ఆ క్షత్రియ వ్యవస్థ అనేది ఎంతో బాధ్యతతో కూడిన వ్యవస్థ. దానికి జీవితకాల శిక్షణ ఉంటుంది. ఒక క్షత్రియుడు వాడు పుట్టినప్పటి నుంచి
కనీసం 25 సంవత్సరాల దాకా అనేక రకాల శిక్షణలు తీసుకొని యుద్ధ విద్యలే కావచ్చు, ధర్మశాస్త్రాలు చదువుడే కావచ్చు, ఇంకా అనేక రకాల శిక్షణ తీసుకున్న తర్వాత వాడు రాజు అవుతాడు. ఊరికే రాజపదవి ఏమి ఇయ్యలేదు, రాజకుమారుడు కాబట్టి రాజపదవి ఏమి ఇయ్యలేదు, రాజకుమారుడికే ఇచ్చారు. కానీ రాజకుమారుడు కాబట్టి ఇవ్వలేదు, ఎన్నో శిక్షణలు ఇచ్చిన తర్వాతే ఇస్తారు. వాడు గురుకులకు వెళ్ళాలి, ఇంకో దగ్గర వెళ్ళాలి, అస్త్ర విద్యలు నేర్చుకోవాలి, బాధ్యతలు తెలుసుకోవాలి, చాలా ట్రైనింగ్ ఉండేది. ఇప్పుడు మన విధవలు ఎంతో తెలిసినట్టుగా చక్రవర్తులకు చేస్తున్న నిరంకుశ పాలన. ఇప్పుడున్న రాజకీయ నాయకుల కన్నా మన రాజులు 100 రెట్లు బెటర్. అప్పటి కాలంలో విలన్ లాంటి దుర్యోధనుడు, రావణుడిగా విలన్ లాంటి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకుల కన్నా చాలా రెట్లు బాగానే ఉన్నారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యం నిజంగా ఎంతో గొప్పగా ఉంది. ఒక్క హుజరాబాద్ ఎలక్షన్ చూస్తే తెలిసిపోతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, రూల్ ఆఫ్ లా జరుగుతుంది. ఇక్కడ వ్యక్తి ఉండడు, వ్యక్తి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు, కానీ వ్యవస్థ శాశ్వతం. అక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల ఆకాంక్షల మేరకు ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది. కబుర్లు అందంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. నిజంగా ప్రజల ఆకాంక్షల మేరకు వస్తుందా? ప్రజల ఆకాంక్ష అంటే ఏంటి? ప్రజలను మద్యం మత్తులో ఉంచి, కులం మత్తును నింపి, లేదంటే మతం మత్తును నింపి, లేదంటే భాష మత్తును నింపి. ఇవాళ తమిళనాడు చూడండి, భాషోన్మాదాన్ని ఎంతగా లేపారు అధికారం కోసం. భాష మత్తును, ప్రలోభాలను, లేదా మద్యానికి బానిసగా చేసి ఇన్ని రకాలుగా ఇంకెన్ని రకాల బలహీనతలు ఉంటే అన్ని అలవాటు చేసి, ఆ బలహీనతల్లోంచి ఒక ఎన్నిక జరిపి, మేము ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్నికైన మాకు ప్రజా మద్దతు ఉంది, తోక ఉంది, నవ్వాలన్నా బాధపడాలన్నా ఆలోచించాలన్నా అన్ని ఏకకాలంలో జరగాల్సిన పరిస్థితి. ప్రజాస్వామ్యం అవసరమా అనే భావన ప్రజల్లో కలిగిస్తున్న ఈ ఎన్నిక ఇది. అక్కడ ఎవరు గెలుస్తున్నారు నాకు తెలియదు, ఒక్కరు కూడా గెలిచినట్టు లేదు. ఇప్పుడు నిజంగా రేపు గెలవబోయే వ్యక్తి కూడా గెలిచినట్టు కాదు. ఇప్పుడు రేపు ఒకడు గెలుస్తున్నాడు, ఇప్పుడు ఈటల రాజేందర్ గెలవచ్చు, కేసీఆర్ గెలవచ్చు. కేసీఆరే అభ్యర్థిలాగా అక్కడ ఉంది, గెలు శ్రీనివాస్ కాదు. సరే, రేపు కేసీఆర్ గెలుస్తాడు, ఈటల రాజేందర్ గెలుస్తాడు. కానీ ఇంత దిగజారిన తర్వాత గెలుపెట్లు అవుతారు. అక్కడ ఎంతమంది విఫలమవుతున్నారు, ఎవరు ఓడిపోతున్నారని చూస్తే మొట్టమొదట ఓడిపోయింది ఎవరంటే, వ్యవస్థల వారీగా తీసుకుంటే ఎలక్షన్ కమిషన్. అదొక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో లేని వ్యవస్థ. అయినా కూడా ఒక అభ్యర్థి ఒక అసెంబ్లీకి ఎన్నికకు ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ 30 లక్షలు. ఒక్క రోజులో దాటిపోతుంది కదండి, ఒక్క రోజు కూడా సరిపోతుంది. సో ఈసీ చెప్పచ్చు కథలు, మాకు చట్టం ఉంది కానీ మాకు దాన్ని ఆచరించడానికి తగిన యంత్రాంగం లేదు. నిజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం లేకుంటే యూ రిజైన్ ఇట్. మీకు మంచి అధికారాలు ఉండి, మీకు మంచి బాధ్యత ఉండి, మీకు మంచి జీతాలు ఉండి, మీకు మంచి అర్హతలు ఉండి, దాన్ని చేయడానికి మాకు తగిన యంత్రాంగం లేదండి, లేకుంటే రిజైన్ చేయండి. మీ బాధ్యతలు మీకు నిర్వర్తించడానికి ఏవేవి లేవో అవి డిమాండ్ చేయండి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అవి లేకుంటే రిజైన్ చేయండి. ఎలక్షన్ కమిషన్లో టీఎన్ శేషన్ లాంటి మహానుభావులు ఉన్న ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుందని దేశ ప్రజలకు తెలియజేసిన టీఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా వ్యవస్థ బాగుపడే అవకాశం వచ్చింది. తదుపరి మళ్ళీ ఇంకెవరు కూడా వాళ్ళ వెన్నుపూసను చూపించిన సందర్భం అయితే కనపడట్లేదు. రెండోది, ఎలక్షన్ కమిషన్ తర్వాత ఎవరు విఫలమైనారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విఫలమైంది, మద్యం షాపులు, పెయింట్ షాపులు అన్నీ నడుస్తున్నాయి. మూడోది, పోలీస్ వ్యవస్థ విఫలమైంది, డబ్బులు విపరీతంగా పంచుతున్నారు, ఏసీబీ విఫలమైంది. ఇంకా ఇతర అధికార దుర్వినియోగం, రాష్ట్ర మంత్రులు వాళ్ళ అధికార దుర్వినియోగం గురించి మనం మాట్లాడుకోవాల్సిన లేదు. ఇక్కడ ఇంకా ఏం జరుగుతుంది, ఎవరు ఓడిపోతున్నారు ఇంకా అంటే, వీళ్ళందరికన్నా దారుణంగా ఓడిపోయి మోసగింపబడుతున్నది హుజూరాబాద్ ప్రజలు. అక్కడ యువత, కొత్తగా వేల మంది యువతకి మద్యం అలవాటు, ఇంకా ఇతరత్ర ప్రలోభాలు అలవాటు అవుతున్నాయి. ఎలక్షన్ రేపు అయిపోతుంది, రేపు పార్టీలు డబ్బులు ఉంచుడు బంద్ చేస్తాయి.
కానీ వీడి మద్యానికి అలవాటు పడిన నాలుక, వాడి లివర్, వాడి మనసు రేపు మద్యం లేకుంటే ఉంటుందా? రేపు ఇవాళ సిగరెట్, ఇంకొక రకమైన జల్సా, బండ్లు, కార్లు, ఏసీలకు, ఇంకా రకరకాల పార్టీలకు, రేవ్ పార్టీలో, ఇంకేం పార్టీలో, వీటన్నిటికి అలవాటైన శరీరం, మనసు రేపు ఊరుకుంటుందా? రేపు మన ఏ దిశగా ప్రయాణం చేయిస్తుంది? రేపు రేపు ఈ వ్యసనాలకు అవసరమైన డబ్బు కోసం రేపు వాడు ఏం చేసి ఉండొచ్చు? ఏం చేస్తాడు? అక్కడ ప్రిన్సిపాల్స్ నుంచి, కాలేజీ ప్రిన్సిపాల్స్ నుంచి, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అందుతున్న సమాచారం ఏంటంటే కాలేజీ పిల్లలు రోజువారీ పార్టీలు ఇచ్చే డబ్బు కోసం, మద్యం కోసం కాలేజీని బంద్ చేసి పార్టీల వెంట తిరుగుతున్నారు. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? కొత్తగా మద్యానికి, సిగరెట్లకు, ఇంకా రకరకాల అలవాట్లకు అలవాటు అవుతూ, డబ్బులకు అలవాటు అవుతూ, ఇంకా ఆ రాజకీయ నాయకులు వెంబడి తిరుగుతున్నారు. ఎలాంటి రాజకీయ నాయకులు వెంబడి? మీటింగ్లో ఒకటి, అంతర్గత సమావేశంలో ఒకటి మాట మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక పార్టీ మీటింగ్లో ఉన్న వ్యక్తి రేపు ఇంకొక పార్టీ మీటింగ్లో ఉంటున్నాడు. ఎవరు ఎప్పుడు కండువ మారుస్తున్నాడో తెలియదు. ఈ ఒక్క ఎన్నిక కోసం ఎన్ని కుల సంఘాల సమావేశాలు జరిగినాయండి? పథకాలు కులాల వారీగా వచ్చినాయి, సంఘాలు మీటింగ్లు కులాల వారీగా జరిగినాయి. కులోన్మాదాన్ని విపరీతంగా పెంచి పోషిస్తున్న ఎన్నిక. అంతకుముందు ఎప్పుడు మన రాష్ట్రంలో అయితే ఇట్లా జరిగిన దాఖలాలు లేవు. కులోన్మాదాన్ని, మద్యం, ఇంక ఇతరత్ర పదవుల ప్రలోభాలు చూడండి. ఆ ఒక్క హుజరాబాద్ నుంచి ఎన్ని పదవులు వచ్చినాయి? ఎటువంటి వ్యక్తులకు పదవులు వచ్చినాయి? ఏం జరుగుతుంది? హుజరాబాద్ యువతకి కొత్తగా ఎన్ని అలవాట్లు, ఎంత పిచ్చరవి రాజకీయం అలవాటు అవుతుంది. రేపు వాళ్ళు బాగుపడతారా? రేపు మంచి విద్య నేర్చుకుంటారా? ఇప్పుడు రోజువారీ కైకిల్ కోసం, మద్యం కోసం రాజకీయ పార్టీల నాయకులు వెంబడి తిరిగి వాళ్ళని దగ్గర నుంచి చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే ఈ యువత రేపు ఎలా తయారవుతారు? దీనికి బాధ్యత ఎవరు? దీనికి పరిష్కారం ఏంటి? బాధ్యత ఎవరు తీసుకోవాడు? బాధ్యత ఉన్న వ్యక్తి అయితే ఇట్లా ప్రవర్తించారు, కానీ పరిష్కారం ఏంటి? కనీసం రాజకీయ పార్టీలన్నీ విఫలమైన, ఎలక్షన్ కమిషన్ విఫలమైంది, కానీ అట్లీస్ట్ నాకు ఇద్దరిపైన ఆశ ఉంది. ఒకటి న్యాయ వ్యవస్థ, రెండోది ప్రజలు. న్యాయ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. ఆర్థిక ఉన్మాదులు, నక్సలైట్ లాంటి వ్యక్తుల, అంటే ఆరోపణలు ఉన్న వ్యక్తులు, సానుభూతి పరులు, లేదా నక్సలైట్ ఆరోపణలు ఉన్న వ్యక్తులు జైల్లో ఉన్నప్పుడు, లేదా ఉగ్రవాద ఆరోపణలతో, దేశద్రోహ ఆరోపణలతో జైలుకి వెళ్ళిన వ్యక్తుల హక్కుల పట్ల కూడా, మానవ హక్కుల పేరుతో న్యాయస్థానాలు సువమోటుగా స్పందించిన క్షణాలను చూసాం, సందర్భాలను చూసాం. సో నేను వాటికి న్యాయస్థానాలకు ఎట్లాంటి ఉద్దేశాన్ని ఆపాదించదలుచుకోలేదు. కానీ ఒక ఉగ్రవాద, దేశద్రోహ లాంటి కఠినమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా మనిషి అని, అతనికి హక్కులు ఉంటాయని గుర్తించి సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి సువమోటోగా, వితౌట్ కంప్లైంట్ సువమోటోగా దిగిన సందర్భాలు కూడా ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. అట్లాంటిది ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వానికి ఎట్లాంటి సంబంధం లేని ఒక చిన్న ఉప ఎన్నికలో ఎన్ని రకాల దిగజారుడు జరగాలో, పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, పొద్దున ఒక క్రియ, సాయంత్రం ఒక క్రియ. అసలు ఒక ఎన్నిక ఎట్లా జరగకూడదో అన్ని రకాలుగా జరుగుతుంది. అక్కడ న్యాయ వ్యవస్థ స్పందించలేదు, ఎట్లాంటి స్పందన లేదు న్యాయ వ్యవస్థ నుంచి. ప్రజలు, యువకులు, తల్లిదండ్రులు, పిల్లలు పార్టీల వెంట తిరుగుతుంటాయి. నిజంగా పిల్లలు ప్రజాస్వామ్య రక్షణ కోసమో, ఒక సిద్ధాంతం కోసమో, లేదంటే ఒక అభిప్రాయం కోసమో పార్టీల వెంట తిరిగితే నిజంగా చైతన్యవంతం. కానీ వాళ్ళు దేనికోసం తిరుగుతున్నారు? వాళ్ళ మద్యం కోసం, ఒక పార్టీ ఇచ్చే డబ్బు కోసం, ఇతరత్ర సౌకర్యాలు, ఇతరత్ర ప్రలోభాలు. ఇప్పుడు ఈ ఎన్నిక సందర్భంగా జరిగిన ఈ పొరపాట్ల నుంచి మన సమాజం కనుక పాఠం నేర్చుకోకపోతే ఇంకా ఫర్దర్గా దిగజారడానికి అంటూ ఏం లేదు. ఇదే కనుక రాష్ట్రం మొత్తం విస్తరిస్తే దీనికన్నా మన రాజులు 1,00,000 రెట్లున్నాయి. యువత రాజరికం ఇన్ ద సెన్స్ నక్సలిజం వైపు, ఇంకో రకమైన దాని సైడ్ తిరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే
మద్యం మత్తులో పడి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ నుంచి బయటపడడానికి బాధపడాల్సిన విషయం ఏంటంటే ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి మాకు కొన్ని అలవెన్సులు కావాలి, మేము కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం అని చెప్పుకుంటున్న 4వ వ్యవస్థ అనధికారిక వ్యవస్థ. పైన 3 అంటే అధికార వ్యవస్థలు, చట్టసభలు, అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, అది 3 అధికార వ్యవస్థలు. ఫోర్త్ ఎస్టేట్ పేరుతో ఫోర్త్ ఎస్టేట్ని అనధికారికమే, కానీ వీళ్ళు అన్ని రకాలుగా ఫోర్త్ ఎస్టేట్గా సమాజం చేత గుర్తింపబడింది, ప్రభుత్వాల చేత కూడా గుర్తింపబడింది సాధారణంగా, అంటే అనధికారికంగా. వాళ్ళకి కొన్ని హక్కులు కల్పించబడ్డాయి, వాళ్ళ పేపర్లకు సబ్సిడీలు ఇవ్వబడ్డాయి, జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వబడ్డాయి, హెల్త్ కార్డులు ఇవ్వబడ్డాయి, ఇళ్ల స్థలాలు ఇవ్వబడుతున్నాయి, ఇంకా చాలా రకాల సౌకర్యాలు పొందుతున్నారు. కానీ బాధ్యత ఏదండి? పార్టీ ఛానళ్ళు, పత్రికలు ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగా, అంటే ఏదో ఒక పార్టీ ప్రలోభాలకు లేదంటే ఒత్తిడికి లొంగిపోయినాయి, జర్నలిస్టులు ప్రలోభాలకు లొంగిపోయి చాలామంది, అందరి గురించి మాట్లాడలేదు, మెజారిటీ ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మెజారిటీ అయితే ప్రలోభాలకు గురైనాయి, లేకుంటే లొంగిపోయినాయి. అన్ని వ్యవస్థలు పోయినాయి, స్వతంత్ర పరిశోధకుల వ్యవస్థలు పోయినాయి, చట్టసభలు పోయినాయి, అధికార యంత్రాంగం పోయింది, ఎగ్జిక్యూటివ్ పోయింది, జ్యుడిషియరీ పోయింది, ఫోర్త్ ఎస్టేట్ పోయింది. వీటన్నిటిని నిర్మించుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సింది, వీటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రజలు ఇంతకన్నా దిగజారు. రాజరికంలో ఏదా రాజా తదా ప్రజ, రాజు ఒక్కడు సరిగ్గా ఉంటే సమాజం మొత్తం సరిగ్గా ఉంటుంది. ఇప్పుడేంటి? ప్రజాస్వామ్యం బట్టి యథా ప్రజ తదా రాజ, ప్రజలకున్న బలహీనతలు ఆటోమేటిక్గా రాజ్యానికి ఉంటాయి. సో కాబట్టి ప్రజలకు అన్ని బలహీనతలు నేర్పి రాజకీయ నాయకులు వాళ్ళ బలహీనతలు కప్పుకుంటున్నారు. ప్రజల్ని ఎంతగా బలహీనతలకు గురి చేస్తే రాజకీయ నాయకత్వం అంత బలహీనంగా ఉన్నా కూడా అధికారంలో ఉండవచ్చు. ప్రజలు బలవంతులుగా ఉంటే, వాళ్ళ బలహీనత లేకుంటే, వాళ్ళకు మత్తు బలహీనత లేకుంటే, కుల బలహీనత లేకుంటే, మతం బలహీనత లేకుంటే, ఇంకే రకమైన పదవి బలహీనత లేకుంటే దుర్మార్గుడు రాజకీయ నాయకుడు ఉండడం కష్టం. కాబట్టి ప్రత్యేకంగా ఈ తెలంగాణలో మొట్టమొదటిసారిగా, అంటే అంతకుముందు కులోన్మాదం ఉంది కొంత, కానీ పర్పస్ఫుల్గా విపరీతంగా పెంచిన ఎన్నిక ఇది. కులోన్మాదాన్ని, మద్యం మత్తును రాష్ట్రం మొత్తంలో 50 ఏళ్ల చరిత్రలో అత్యంత ఎక్కువగా పెంచబడిన ఎన్నిక. ఎవరు చేశారు? సరే, ఈ పార్టీ చేసి వాడు 10 పైసలు వేసి 1000 రూపాయలు, ఇంకోటి 30 పైసలు వేసారు, కానీ మొత్తం కలిసి అది 100% కాదు, 1000%. సో దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలి? ఎట్లాంటి వ్యవస్థలు తీసుకురావాలి? ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి మార్పులు జరగాలి? పోలీస్ వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్లో ఎట్లాంటి మార్పులు జరగాలి? దీనిపైన నిపుణులు ఆలోచించి దీనిపైన సరైన చర్చ జరిపి సరైన విధంగా ఈ సమాజాన్ని ముందుకు పోవాలి. రాజకీయ నాయకుడు కాదలుచుకున్నవాడు వాడికి ఎట్లాంటి అర్హతలు ఉండాలి? మందబలం ఉంటే సరిపోదు, వాడికి కొన్ని విలువలు, అర్హతలు అవి ఉండాలి. చట్టంలో తగు మార్పులు చేయాలి. ముఖ్యమంత్రి పదవికి ఏం అర్హత, ఎమ్మెల్యే వాళ్ళకి ఏం అర్హత, ఎమ్మెల్యే బాధ్యత అంటే ఏంటో తెలియని వాడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు. ఎమ్మెల్యే బాధ్యత ఏంటంటే ఇవాళ మా ఊళ్ళో రోడ్డు లేదు, లేకుంటే మాకు ఇవి లేవు, ఇవి చెప్తున్నారు ఎమ్మెల్యే అంటే రాష్ట్ర ప్రభుత్వం, అంటే రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలపైన, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అవసరాలపైన, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గ ప్రజల ద్వారా ఇవ్వబడినవాడు. ఆ ఒక్క నియోజకవర్గానికి పనులు చేసేవాడు కాదు, రాష్ట్రం మొత్తం ఆలోచించడానికి ఆ నియోజకవర్గం తరపున మాట్లాడడానికి అర్హత ఉన్నవాడు, అంతే తప్ప ఆ ఒక్క నియోజకవర్గానికి పనికొచ్చేవాడు కాదు. ఇవాళ ఈటెల రాజేందర్కి నేను అగేన్స్ట్ కానీ సపోర్ట్ కానీ కాదు, కానీ అక్కడ ఈటెల రాజేందర్ ఈ నియోజకవర్గానికి ఏం చేశాడు అని మాట్లాడుతున్నారు. సరే, ఏం చేసిందో లేదో కూడా నేను చెప్పను, కానీ ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి, అంటే ఆ పదవి అనేది ఏంటంటే ఒక నియోజకవర్గం నుంచి రాష్ట్ర విధానాలన్నిటి సంబంధించి కొత్త చట్టం చేయాలన్నా, కొత్త జీవో చేయాలన్నా, లేదంటే కొత్తగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి అసెంబ్లీకి ఏ అధికారాలు ఉంటే ఆ అధికారాలను ఉపయోగించుకోవడానికి ఆ నియోజకవర్గ ప్రజలందరూ తమ తరపున ఒక వ్యక్తిని పెట్టారు. ఆ నియోజకవర్గం సమస్యల గురించి కాదు, ఇది చాలామందికి తెలియాల్సిన విషయం.
చాలామంది అర్థం అవుతుందో కాదో చాలామంది తెలియదు. ఎమ్మెల్యే అంటే మా నియోజకవర్గం రోడ్లు వేసిండా, రైళ్ళు వేసిండా, ఇది కాదు, అది అధికార యంత్రాంగం బాధ్యత. అది విధానపరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోడ్లు ఎక్కడెక్కడ వేయాలి అంటారు, ఎంతవరకు ఏ ప్లేస్లో అవసరం అని చెప్పేసి అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు. ఎమ్మెల్యే అంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో ఆ ప్రజలకు ప్రతినిధిగా ఉంటాడు. ఆ ఆ యొక్క నియోజకవర్గ సమస్యల గురించి కాదు, ఆ నియోజకవర్గ సమస్యలు కూడా ఆయన స్పందించాలి కాదనను, కానీ ఆయన స్పందించాల్సింది రాష్ట్రంలోని అన్ని అంశాలపైన ఆ నియోజకవర్గ ప్రజలు ఎట్లా స్పందించాలో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నంటే, దేశ ప్రజలకు రాజనీతి పైన ఎట్లాంటి అవగాహన కల్పించకుండా మద్యం మత్తులోకి, కులోన్మాదంలోకి, ఇంకా అధికార ప్రలోభాలకు గురి చేసి, లేదంటే బెదిరింపులకు, అన్నిటికన్నా ముఖ్యమైన బెదిరింపులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు పైన వివస్త్రం చేశారు. చాలా ఎక్కువ పెద్ద పదాన్ని వాడిన అనుకుంటున్నా, కానీ వాళ్ళ చర్యలు చూస్తే ఆ పదం చాలా చిన్నదే అనిపిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంను తల్లిలాగా చూసుకుంటే, తల్లిలాగా చూసుకోలేకపోతే మనం ఆఫ్ఘనిస్తాన్ లాంటి పరిస్థితులను అతి తొందరలో చూడబోతున్నాం. అయితే ఒక దగ్గర ఇవన్నిటితో ఒక దగ్గర ఒక వ్యక్తి గెలిస్తే, ఒక పార్టీ గెలిస్తే, రేపు అందరూ అదే పనులు చేస్తారు. నీతికి ఇంకెవరు పోరాడు, విలువలతో ఎవరు పోరాడు, నిజాయితీతో ఎవరు పోరాడు. ఒక దగ్గర ప్రజలు ఇవన్నిటికీ అలవాటు పడితే అది అంటారు, అన్ని ప్రాంతాల ప్రజలు అట్లనే తయారవుతారు. కాబట్టి మనం కలిసికట్టుగా అందరం ఇట్లాంటి వాటి నుంచి బయటపడాలి. ఆవేశంతో ఒకరోజు మాట్లాడి ధర్నాలు చేసి ఊరుకునేది కాదు, ఒక ఎలక్షన్తో అయిపోయేది కాదు. మన బలహీనతల నుంచి మనం బయటపడాలి. లేదంటే ఇప్పుడు ఈ యువతకు కొత్తగా అలవాటు చేయబడ్డాయి ఈ అలవాట్లు రేపు పార్టీలు ఫండ్ ఇవ్వడం ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా తయారవుతారో చూడండి. కాబట్టి మొత్తం సమాజం, మొత్తం వ్యవస్థలు సరైన విధంగా స్పందించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, దానిలో మన వంతు బాధ్యతను మనం నిర్వర్తిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.